విలియం కేరీ ఇంగ్లాండ్లోని పలిస్బ్యూరీ అనే చిన్న గ్రామంలో 1761 ఆగస్టు 17న జన్మించారు. చిన్ననాటి నుండి భాషలు మరియు ప్రకృతి విజ్ఞానాల పట్ల ఆసక్తి చూపించేవాడు. తన 14వ ఏటనే అతడు చదువు మానేశాడు. చెప్పులు కుట్టే పనిలో చేరాడు. ఆ సమయంలోనే లాటిన్, గ్రీక్, హెబ్రూ, డచ్ భాషలు నేర్చుకున్నాడు. తోలుతో చేసిన ప్రపంచపటాన్ని తన చెప్పుల దుకాణంలో పెట్టుకుని ఈ ప్రపంచమంతా తిరిగి దేవుని సువార్త ప్రకటిస్తానని అన్న ఆ వ్యక్తిని చూచి అందరూ నవ్వారు. అయితే దేవుని నుండి గొప్ప కార్యాలు ఆశించు, దేవుని కొరకు గొప్ప కార్యాలు చెయ్యి అన్న విలియం కేరీ 1793లో భయంకరమైన వాడు ప్రయాణం చేసి తన భార్య లోరెది మరియు వారి పిల్లలతో కలిసి మన భారతదేశానికి వచ్చారు. వారు ఆర్థిక కష్టాలు, ఉష్ణమండల వ్యాధులు మరియు సామాజిక ఒంటరితనం వంటి సవాళ్లు ఎదుర్కొన్నారు. విలియం కేరీ బెంగాలీ భాషకు లిపి కనుగొన్నాడు. సంస్కృతానికి డిక్షనరీ రాశాడు. మన దేశంలో అనేక భాషలు నేర్చుకున్నాడు. 24 భాషల్లో పూర్తి బైబిల్ను, 40 భాషల్లోకి కొన్ని బైబిల్లోని భాగాలను తర్జుమా చేశారు. మొదటిసారి తెలుగులోకి బైబిల్ను తర్జుమా చేయగా అగ్ని ప్రమాదం జరిగి ప్రింటింగ్ అయిన పుస్తకాలు మ్యాన్స్క్రిప్ట్ అంతా కాలిపోయిన నిరాశ చెంది తన దేశానికి తిరిగి వెళ్ళలేదు. రెండవసారి మళ్ళీ తెలుగులోకి బైబిల్ను తర్జుమా చేశాడు. మన భారతదేశానికి మొట్టమొదటిసారి పేపర్ను తెచ్చింది విలియం కేరీయే. మన దేశానికి ప్రింటింగ్ ప్రెస్ తెచ్చింది విలియం కేరీ. మన దేశంలో మొట్టమొదటి ప్రింట్ అయిన బుక్ బైబిలే. రామాయణం, భారతాలను కూడా బెంగాలీ, ఇంగ్లీష్ భాషల్లోకి అనువాదం చేశాడు. అయితే అదంతా సులభంగా జరగలేదు. విలియం కేరీ ఎన్నో శ్రమలు ఎదుర్కొన్నాడు. సతీ సహగమనం, శిశుబలి వంటి అమానుష్య కార్యాలను రాజా రామ్మోహన్ రాయ్ల వంటి వ్యక్తులతో చేరి ప్రభుత్వంలో వాటి నిలిపివేత కొరకు చట్టం చేశారు. మన దేశంలో వారు ఆయన సేవలను గుర్తించి ఆయన పేరున తపాలా స్టాంపును రిలీజ్ చేశారు. ఎన్నో ఇబ్బందులు, కష్టాలు కలిగినప్పటికీ, ఎన్నో అనారోగ్యాలు సంభవించిన, తన భార్య బిడ్డలను కోల్పోయిన, తిరిగి తన దేశానికి వెళ్లకుండా కష్టించి పనిచేసి మరణించే వరకు మన దేశంలో ఉండి గొప్ప పరిచర్య చేశాడు. అనేకమైన ఆత్మలను దేవుని కోసం రక్షించాడు. ఫెరంపూర్ యూనివర్సిటీని, థియాలజికల్ కాలేజీని స్థాపించారు. 100కు పైగా బాలబాలికల పాఠశాలను నిర్మించారు. అగ్రికల్చర్ సొసైటీ ఆఫ్ ఇండియాను స్థాపించాడు. రైతుల కోసం సేవింగ్స్ బ్యాంక్ను ప్రారంభించారు. భారతదేశంలో మొట్టమొదటి వార్తాపత్రిక సమాచార దర్పణ్ ఆయన ప్రచురించారు. 1834 జూన్ 9వ తేదీన దేవుని యొద్దకు చేరారు. మీరు కూడా దేవుని నుండి గొప్ప కార్యాలు ఆశించండి. దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.